కథాస్రవంతి. నమస్తే తెలంగాణ ముల్కనూరు ప్రజా గ్రంథాలయం సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీ 2022లో 2000 రూపాయల బహుమతి పొందిన కథ అబ్బాజాన్. రచన శ్రీ శరత్చంద్ర. వినిపిస్తున్నది పప్పు భోగారావు. మానవ సంబంధాలను మరింత బలోపేతం చేయాలన్న ఆకాంక్షతో సాహితీ సేద్యం సాగిస్తున్నారు శరత్చంద్ర. ఈయన స్వస్థలం నెల్లూరు జిల్లా కావలి, ప్రస్తుత నివాసం హైదరాబాద్. సమకాలీన సమాజానికి అద్దం పట్టేలా రచనలు చేయడాన్ని ఇష్టపడతారు శరత్చంద్ర. ఇప్పటి వరకు 300కు పైగా కథలు, 20 నవలలు రాశారు. ఇందులో 60కి పైగా కథలు బహుమతులు పొందాయి. స్వాతి, నవ్య, ఆంధ్రభూమి, ఈనాడు, సాక్షి, జాగృతి, విశాలాక్షి, సహరి, సాహో వంటి పత్రికలు బహుమతులిచ్చి ఆదరించాయి. సమాహారం, కమలీ పేర్లతో కథా సంకలనాలను వెలువరించారు. సాహితీ సేవలో భాగంగా తానా సాహితీ వేదికలోనూ, ప్రపంచ తెలుగు మహాసభల్లోనూ పాల్గొన్నారు. వసుమతి మాధవ సాహితీ పురస్కారం అందుకున్నారు. అనేక సన్మానాలు పొందారు. ప్రస్తుతం ఉషా పక్షపత్రిక సంపాదకుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రహీం భయ్యాను పోలీసులు ఎందుకు తీసుకెళ్లారా బజాన్? అడిగాడు సులేమాన్. ఏం చెప్పాలో అర్థం కాలేదు తండ్రి రంతుల్లాకు. మీ అన్న ఏదో వార్త తప్పుగా రాశాడట చెప్పాడు రంతుల్లా. అప్పటికి తోచింది, అన్నదమ్ములిద్దరికీ 10 ఏళ్లు ఎడ ఉంది. ఆయేషా పోయాక చాన్నాళ్లు రంతుల్లా నిఖా చేసుకోలేదు. మేనమామ ఖాసీం గుండెలపై నుంచి ఒక బిడ్డ భారం దిగినా మంచిదే కదా అని కూతురు రజియానిచ్చి చేశాడు. రంతుల్లా దర్జీగా చేస్తుంటాడు. తాను షాప్కెళ్తే రహీం మాత్రం బడెగ్గొట్టి సావాసగాళ్లతో తిరుగుతూ కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. రజియా ఎప్పుడూ రహీంను సవతి తల్లిలా చూడలేదు. తన తల్లి ఆయేషా స్థానాన్ని రజియా ఆక్రమించిందన్న కోపం ఎందుకో ఉండేది రహీంకు. తనకు బిడ్డ పుడితే రహీంపై ప్రేమ తగ్గిపోతుందని బిడ్డను కనేందుకు ముందు ఇష్టపడలేదు రజియా. తల్లి రెహానా నచ్చ చెప్పడంతో అంగీకరించింది. అప్పుడు కడుపును పడ్డాడు సులేమాన్. కారణం తెలియదు కానీ సులేమాన్ అంటే చాలా ప్రేమగా ఉండేవాడు రహీం. అన్న అంటే కూడా సులేమాన్కు చాలా ఇష్టం. తన కొడుకుతో రహీం మాల్యం చూసి సంబురపడేది రజియా. భర్త రంతుల్లాకి చెప్పకుండా డబ్బులు కూడా ఇస్తూ ఉండేది. అతనికిష్టమని మటన్ షాపులో ఖాతా కూడా పెట్టింది. అప్పులు చేసి మటన్ తెచ్చుడెందుకు, చికెన్ తెస్తే సరిపోయేది కదా అనేవాడు రంతుల్లా. ఎదిగొచ్చే బిడ్డ కదా, చికెన్లో ఏం సత్తు ఉంటుంది, పోనివ్వండి అనేది రజియా. వాణ్ణి నువ్వు ఎలా పెంచుతున్నావో తెలుసా, పొట్టెల్లా సాదుతున్నావు అనేవాడు రంతుల్లా. ఎందుకట్లా దిష్టి పెడతారు పిల్లాడికి అనేది రజియా మురిపెంగా. అంతటితో ఆగకుండా దిష్టి కూడా తీసేది. అమ్మీజాన్, నీకు నాకంటే రహీం భయ్యా అంటేనే ఇష్టం కదూ అనేవాడు సులేమాన్. వాడు నీ భయ్యారా అనేది రజియా. నాకు రహీం భయ్యా అంటే ఇష్టమేలే నవ్వుతూ అనేవాడు సులేమాన్. వ్యాయామశాలకు రెగ్యులర్గా వెళ్లేవాడు రహీం. పిల్లాడికి కండపుష్టి పెరగాలని రోజుకు 1/2 డజను కోడిగుడ్లు కూడా ఉడకేసి పెట్టేది. రహీం పహిల్వాన్లా తయారయ్యాడు. రోజు నమాజుకు కూడా వెళ్లేవాడు. అక్కడ మదర్సాలలో చెప్పేదానికన్నా ఇంకా లోతుగా ఆలోచించడం మొదలుపెట్టాడు. సడన్గా ఒకరోజు, ఎందుకు అబ్బాజాన్ మన పట్ల అనుక్షణం వివక్ష ప్రదర్శిస్తున్న ప్రభుత్వం అడిగాడు రహీం. ఏమైంది బేటా అడిగాడు రంతుల్లా. మన పూర్వీకులు ఇక్కడ వాళ్లేనని రుజువు చేసుకోవాలట, ఇదెక్కడి ఘోరం? మత ప్రాతిపదిక పైన మన దేశం నుంచి పాకిస్తాన్ విడిపోయి ఇస్లాం దేశంగా ప్రకటితమైంది. మనం ఇక్కడే నిలిచిపోయాం. మనకిక్కడ రాజ్యాంగం అన్ని హక్కులు ఇచ్చింది బేటా, భయం ఎందుకు? రాజ్యాంగం అన్ని హక్కులు ఇస్తే మనల్ని ఎందుకింత చిన్నచూపు చూస్తున్నారు? ఒక నిమిషం కొడుకు కళ్ళలోకి చూస్తూ, ఎవరు చూస్తున్నారా నిన్ను? చదువుకోవద్దని చెప్పారా? రైళ్ళు ఎక్కనీయడం లేదా? బస్సులోంచి దించేశారా? రోడ్లపైన పోనివ్వడం లేదా అడిగాడు రంతుల్లా. ఒక నిమిషం అబ్బాజాన్ అలాగే చూస్తూ, అలా కూడా చేస్తారా అడిగాడు రహీం. అలా ఇక్కడే పుట్టి ఇక్కడే బతికే దళితుల్ని చూశారు. వాళ్లను చెరువుల్లో నీళ్లు తాగకుండా, బస్సుల్లో ఎక్కనీయకుండా ఊరికి దూరంగా ఇళ్లు కట్టించి అవమానించారు. వాళ్ల సమాన హక్కుల కోసం అంబేద్కర్ చేసిన పోరాటం వల్లనే కదా రిజర్వేషన్లు వచ్చాయి. అన్టచబుల్స్ పేరుతో ఒక సంచిలో వేసినట్టు వాళ్ళని ఒక షెడ్యూల్లో పెట్టారు. వాళ్ళకంటే మన పరిస్థితి బెటరే కదా అన్నాడు రంతుల్లా.
నీకు పేపర్ నాలెడ్జ్ బాగానే ఉంది అబ్బాజాన్. ఆ పేపర్లోనే రాస్తున్నారు చూడు. మనం మన జాతీయత రుజువు చేసుకోలేకపోతే దేశం నుంచి వెళ్ళగొడతారట. రకరకాల చట్టాలు తేవడానికి ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి చెప్పాడు రహీం. మన దేశంలో ఎవరూ అలా చేయలేదు. అబ్బాజాన్ వైపు అదోలా చూశాడు రహీం. అప్పుడే అక్కడికి రంతుల్లా చిన్నప్పటి స్నేహితులు జియావుద్దీన్ వచ్చి అస్సలాములేకుం అని చెప్పాడు. వాలేకం అస్సలాములేకుం చెప్పాడు రంతుల్లా. తండ్రి కొడుకుల మాటలు విన్నాడు జియావుద్దీన్. అతను ఓ పత్రికలో కెమెరామెన్గా పనిచేస్తున్నాడు. బేటా, నీ మనసులో ఉన్న ఆలోచనలతో నువ్వు పెద్దవిగా భావిస్తున్న సమస్యలతో ఒక ఆర్టికల్ రాసి మన పేపర్కి ఇవ్వు చెప్పాడు జియావుద్దీన్. కాసేపు పిచ్చాపట్టి తర్వాత రహీం భుజం దడుతూ ఖుదాఫీజ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. రెగ్యులర్గా తాను చదివే పత్రికలో జనవాక్యం అవామీ ఖత్ కింద ఉన్న కాలంలో ఉత్తరం రాశాడు రహీం. అందులో తన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు. ఆ తర్వాత ఆ పత్రికలో పనిచేసే సబ్ ఎడిటర్ ఫరూక్ రహీంకి ఫోన్ చేసి ప్రభుత్వం తేవాలి అనుకుంటున్న చట్టాల మీద 10 మంది అభిప్రాయాల్ని నువ్వు ఉండే జాగాలో జమ చేసి పంపు భాయ్ అని చెప్పాడు. ఆ తర్వాత ఆ పత్రికలో స్టింగర్గా మారాడు రహీం. అప్పుడప్పుడు పత్రిక క్యాంపులంటూ ఇతర ప్రాంతాలకు కూడా వెళ్ళేవాడు. నెలకు 15 రోజులు బయటే ఉండేవాడు రహీం. ఒకవేళ హైదరాబాదులో ఉన్నా ఒక్కోసారి రాత్రి 12 తర్వాతే ఇంటికొచ్చేవాడు. రహీముని గమనిస్తున్నా పెద్దగా ప్రశ్నించేవాడు కాదు రంతుల్లా. మరొక రోజు, మనం పాకిస్తాన్కి వెళ్ళిపోదాం అబ్బాజాన్ అన్నాడు రహీం. ఎందుకు బేటా అడిగాడు రంతుల్లా. ఇక్కడే ఉంటే ఏమైపోతానో అర్థం కావడం లేదు అబ్బాజాన్ అన్నాడు రెస్ట్లెస్గా. ఏమవుతావు బిడ్డా, ఇక్కడ ఉంటే పరాయి దేశంలో ఉన్నట్టుంది అబ్బాజాన్ అన్నాడు. అలా ఎందుకు అనిపిస్తుంది బేటా? ఇది మన జన్మస్థలం. నిజాం ప్రభు ముసల్మాన్ అయినా వాళ్లతో మీ ముత్తాత పోరాటం చేశాడు. రజాకారులకు వ్యతిరేకంగా నడిచిన ఉద్యమంలో ఆయనది ఫస్ట్ ప్లేసే. నిజాం నవాబు మీ ముత్తాతని చంపేశాక మా అబ్బాజాన్ నన్ను తీసుకుని నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చేశాడు. దేశానికి స్వతంత్రం వచ్చింది. హైదరాబాద్ భారత్లో విలీనమైంది. అప్పుడు మా అబ్బాజాన్ ఒకటే చెప్పాడు, భూగోళం అంతా అల్లాదే, ఏదో ఒక ప్రాంతం మనదని అనుకోకూడదు. ఇప్పుడు మనముండే మన ప్రాంతమే మన మాతృభూమి. దాని రుణం తీర్చుకోవడానికే మనం బతకాలి. అవసరమైతే ప్రాణత్యాగం ఇవ్వాలి అన్నాడు. నేను కూడా నీకు అదే చెబుతున్నా అని చెప్పాడు. మనకొక దేశం ఏర్పడింది కదా, మరి ఎందుకు ఇక్కడ ఉండాలి అబ్బాజాన్ అన్నాడు రహీం. భారతదేశంలో ఉండే ముస్లింలు అందరూ పాకిస్తాన్కు వెళ్ళిపోతే అక్కడ తాగేందుకు మంచినీళ్ళు కూడా సరిపోవు, రొట్టె సంగతి తర్వాత. అయినా మనిషి ఎక్కడికెళ్ళినా రొట్టెలు తినే బతకాలి. ఇక్కడ మనకేం తక్కువ? నా దగ్గరకు వచ్చి బట్టలు కుట్టించుకునే వాళ్లలో అన్ని మతాల వాళ్ళు ఉంటారు. ఎవరు ఇచ్చినా అదే రూపాయి ఇవ్వాలి. ఎవరమైనా కష్టం చేసుకునే బతకాలి కదా బేటా చెప్పాడు. రహీంకి తండ్రి మాటలు పూర్తిగా తలకెక్కలేదు. ఇంకో రోజు, కాశ్మీర్ పాక్ భూభాగమే కదా అబ్బాజాన్ అన్నాడు రహీం. అలా ఎందుకు అనుకుంటావు బేటా? అది గొప్ప పర్యాటక ప్రాంతంగా ఉంది. దాన్ని కాపాడుకోవడం మన బాధ్యత. అక్కడి నుంచి వచ్చే ఆదాయం దేశంలోని అన్ని ప్రాంతాల వారికి చెందుతుంది కదా చెప్పాడు రంతుల్లా. ఇప్పుడు ప్రభుత్వం అక్కడున్న మన ముస్లింలను అణిచిపెట్టడానికి కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నది తెలుసా? పాకకు వదిలేస్తే నష్టమే ఉంది అన్నాడు రహీం. రంతుల్లా కాసేపు మాట్లాడలేదు. రహీంను రెక్కబుచ్చుకుని బయటికి తీసుకొచ్చి, ఆ ఖాళీ జాగా మనకేం ఉపయోగపడడం లేదు కదా, పక్కింటి సిరాజ్ మామకి ఇచ్చేద్దామా అని అడిగాడు. ఎందుకిస్తాం? అది మన తాతల కాలం నుంచి మన అధీనంలోనే ఉంది కదా అన్నాడు. ఇది కూడా అంతే. కాశ్మీర్ మన దేశంలో అంతర్భాగం. అక్కడి పరిస్థితులను చక్కదిద్దడానికి దేశంలో ప్రజలందరి డబ్బుల్ని ప్రభుత్వం అక్కడ వెచ్చిస్తున్నది. మన దేశాన్ని అస్థిరపరచడానికి పాకిస్తాన్ ప్రభుత్వం కుట్రలు చేస్తోంది చెప్పాడు రంతుల్లా. రజియా తండ్రి కొడుకుల సంభాషణను గమనిస్తూ, రహీం, ఆ మధ్య గోగుల్ చాట్లో బాంబు పేలినప్పుడు మన బంధువు అఫ్సర్ మామ కొడుకు కళ్ళు పోగొట్టుకున్నాడు తెలుసా అని అడిగింది. అది పవిత్ర యుద్ధం అమ్మీ జాన్ అన్నాడు రహీం. ఏది పవిత్ర యుద్ధం బేట? అభం శుభం తెలియని పసివాళ్లను బలి తీసుకోవడం పవిత్ర యుద్ధమా? బింబినీ పార్కులో లేజర్ షోకు వెళ్దామని ఆ రోజు నీ భయ్యా సులేమాన్ అలరి చేశాడు. ఎలాగో ఆ ప్రమాదం తప్పింది. వెళ్ళి ఉంటే నీ భయ్యా కూడా తుకడాలు అయ్యి ఉండేవాడు. నీకెంతో ఇష్టమైన నీ తమ్ముడు నీకు ఉండేవాడు కాదు తెలుసా అని అడిగింది. నీకు అబ్బాజాన్ మాటలు తప్ప నా మాటలేవి చెవికెక్కవు అమ్మీ అన్నాడు రహీం నిర్లక్ష్యంగా. చెవికి ఏమీ ఎక్కనక్కరలేదురా. నీ మామ సిద్దికి కూతురు జమీలాకు నువ్వంటే ఇష్టం. నిఖా చేసుకొని నీకు నచ్చిన దేశానికి వెళ్ళి బతికేయి. మా ఊపిరి ఈ గడ్డ మీదే పోతుంది అన్నది రజియా కృత నిశ్చయంతో.
ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. గత రాత్రి పోలీసులొచ్చి రహీంను తీసుకెళ్లారు. భార్యాభర్తలిద్దరికీ కాళ్ళు చేతులు ఆడలేదు. నువ్వు పోయి రహీంను విడిపించుకుని తీసుకురా అయ్యా అన్నది రజియా ఏడుస్తూ. అదే ఆలోచిస్తున్నా, నువ్వేం ఫికరపడకు ధైర్యం చెప్పాడు రంతుల్లా. షాపు దగ్గరికి వెళ్లకుండా దగ్గరి బంధువు పోలీస్ కానిస్టేబుల్ అయిన హనీఫ్ ఇంటికి వెళ్ళాడు. హనీఫ్ ఎక్కడికో ఫోన్ చేసి, మీ వాడిని తీసుకెళ్ళింది మా వాళ్ళు కాదు బావా, ఎన్ఐఏ వాళ్ళు లిఫ్ట్ చేశారు చెప్పాడు హనీఫ్. దిగాలుగా చూశాడు రంతుల్లా. నువ్వేం దిగులు పడకు, మా ఎస్ఐ సురేంద్రమోహన్ ఫ్రెండ్ ఎన్ఐలో పనిచేస్తున్నాడు, వెళ్ళి కలుద్దాం అన్నాడు. కాసేపు తర్వాత సురేంద్రమోహన్ దగ్గర ఉన్నారు వాళ్ళిద్దరూ. ఎవిడెన్స్ లేకుండా ఎన్ఐఏ వాళ్ళు లిఫ్ట్ చేయరు భాయ్ అన్నాడు సురేంద్రమోహన్ రంతుల్లాని చూస్తూ. వాడు ఎవరికి ఏ హాని చేసేవాడు కాదు సాబ్ అన్నాడు రంతుల్లా. అవును సార్, రహీం చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, వాడు తప్పు చేసే మనిషి కాదు అన్నాడు హనీఫ్. చేశాడని నేను అనడం లేదు కదా అని రంతుల్లా వైపు తిరిగి, రేపు రండి డీటెయిల్స్ కనుక్కుంటా అని చెప్పాడు ఎస్ఐ. దిగాలుగా ఇంటికి చేరిన భర్తను చూస్తూ, ఏడి మన బేటా ఏడి అని అడిగింది రజియా. చెప్పడానికి అతను తడపటాయిస్తూ ఉంటే, అసలు మన బిడ్డను ఎందుకు తీసుకెళ్లారు మళ్ళీ అడిగింది. ఎందుకు తీసుకెళ్ళింది రేపు చెబుతారట చెప్పాడు రంతుల్లా. అంటే మన బేటాని రాత్రంతా పోలీస్ స్టేషన్లోనే ఉంచుతారా అన్నది ఏడుస్తూ. ఎక్కడో పెట్టి విచారిస్తున్నారట చెప్పాడు. ఎక్కడున్నది కూడా తెలవదా అడిగింది. ఎవరు చెబుతారు అన్నాడు. తెల్లారి ఎన్ఐఏ ఆఫీస్కి వెళ్ళాడు రంతుల్లా. సురేంద్రమోహన్ ముందుగానే మాట్లాడడంతో, మీ వాడి నుంచే రాబట్టాల్సిన సమాచారం ఇంకా చాలా ఉంది భాయ్, అదంతా వచ్చాక కోర్టుకు పెడతాం చెప్పాడు ఎన్ఐఏ ఆఫీసర్ సాబ్జాన్. రంతుల్లా కళ్ళలో నీళ్లు తిరిగాయి. సార్, మా వాడు అమాయకుడు సార్ అన్నాడు. ప్రతి అబ్బాజాన్కు వాళ్ళ బేట అమాయకుడుగానే కనపడతాడు భయ్యా అన్నాడు. ఖుదాఫీజ్ అని చెప్పి బయటపడ్డాడు రంతుల్లా. 15 రోజులు గడిచాయి. రహీం ఆచూకీ లేదు. దాంతో మీడియాకెక్కాడు రంతుల్లా. మేం లిఫ్ట్ చేయలేదు అంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది ఎన్ఐఏ. హెబియస్ కార్పస్ రిట్ వేశాక కోర్టుకు పెట్టింది ఎన్ఐఏ. రజియా కుంగిపోయింది. కడుపును పుట్టకపోయినా కళ్ళలో పెట్టుకుని చూసుకుంది తాను. రహీం భయ్య ఎప్పుడొస్తాడు అబ్బాజాన్ అని రోజూ అడుగుతున్నాడు సులేమాన్. ఒకరోజు రాత్రి హనీఫ్ వచ్చాడు. అస్సలామలేకుం అని చెప్పి, ఏంటి హనీఫ్ బాయ్ ఈ సమయంలో వచ్చారు అడిగాడు రంతుల్లా. గుండె దిటవు చేసుకో భయ్యా, బెంబినీ పార్క్ గోగుల్ చాట్లో బాంబులు పెట్టిన వాళ్లకు మీ వాడు షెల్టర్ ఇచ్చాడట. ఈ ఏరియా సీసీ కెమెరాలో రికార్డ్ ఎవిడెన్స్ దొరికింది చెప్పాడు హనీఫ్. ఉలిక్కిపడ్డాడు రంతుల్లా. బాంబు పేలుళ్ల ఘటనకు కొద్ది రోజుల ముందు 2 కుర్రాళ్ళని ఇంటికి తీసుకొచ్చాడు రహీం. కొద్ది రోజులు మన ఇంట్లోనే ఉంటారబ్బాజాన్ చెప్పాడు వాళ్ళని పరిచయం చేస్తూ. మనకున్నదేదో మనం తింటున్నాం, వాళ్ళకు మన తిండి సరిపోతుందా అడిగాడు కొడుకును ముందు గదిలోకి తీసుకొచ్చి. వాళ్ళ గురించి నువ్వు ఫికరపడాల్సిన పని లేదు అబ్బాజాన్, వాళ్ళ ఖర్చులు ముందే ఇచ్చారు అని చెప్పి 10,000 రంతుల్లా చేతిలో పెట్టాడు. అయ్యో, పైసలు తీసుకుని భోజనం పెట్టడం ఏం బాగుంటుందిరా, ఇచ్చేయి అన్నాడు. పర్వాలేదు ఉంచు అబ్బాజాన్ అంటూ బలవంతంగా డబ్బులను తండ్రి చేతిలో పెట్టాడు రహీం. ఒకరోజు తెల్లవారుజామున పని ఉందని వాళ్ళు వెళ్ళిపోయారు అబ్బాజాన్ అని చెప్పాడు రహీం. రహీంను కోర్టుకు పెట్టారు. సమాచారం తెలిసి వెళ్లారు రంతుల్లా దంపతులు. రహీం కళ్ళు గుంటలు పడిపోయి ఉన్నాయి. దీనంగా అబ్బాజాన్ వంక, అమ్మి రజియా వంక చూశాడు రహీం. గుండెలు అవిసిపోయాయి వాళ్లకు. తీవ్రవాదులకు షెల్టర్ ఇచ్చాడన్న నేరంపై రిమాండ్ విధించాడు జడ్జి. 10 రోజుల తర్వాత ఒంటరిగానే ములాఖత్కి వెళ్ళాడు రంతుల్లా. నేను మోసపోయాను అబ్బాజాన్ అన్నాడు రహీం తలదించుకుని. కాసేపు మౌనం నడిచింది ఇద్దరి మధ్య. నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు బేటా. పోలీసులకు నువ్వు చెప్పని సమాచారం కూడా నా దగ్గరుంది చెప్పాడు రంతుల్లా. ఉలిక్కిపడ్డాడు రహీం. గోగుల్ చాట్, బింబినీ పార్కుల్లో వాళ్ళు బాంబులు పెట్టే విషయం నీకు ముందే తెలుసు. రహీం ముఖంలో రంగులు మారాయి. బింబినీ పార్కుకు వెళ్లి లేజర్ షో చూడాలని నీ తమ్ముడు సులేమాన్ వాళ్ళ అమ్మీజాన్ వెంట పడుతూ ఉంటే నువ్వే ఏదో చెప్పి ఆపావు. రహీం ముఖంలో నెత్తురు చుక్క లేదు. కాసేపు తర్వాత తేరుకుని, ఈ గడ్డ మీద పుట్టి ఈ గడ్డ మీద పెరుగుతున్న మనల్ని ఎవరైనా ఈ దేశ పౌరులుగా చూస్తున్నారా అబ్బాజాన్? మనకన్నా మీరు చెప్పే అంటరాని వాళ్లే బెటర్. మనకు ఇంత అవమానం జరగడం లేదు. మనం ఎక్కడికి వెళ్ళినా అవమానం మన వెంటే ఉంటుంది. ఎక్కడా సరైన పనులు దొరకపోవడంతో మన పిల్లలు సైకిల్ షాపుల్లోనూ, మోటార్ మెకానికల్గాను, కాస్తో కూస్తో చదువుకున్న నీలా దర్జీగానూ బతికేస్తున్నారు. ప్రభుత్వానికి మన ఉనికి తెలియడం కోసమే ఈ జిహాదీకి ఒప్పుకున్న అబ్బాజాన్. వాళ్ళ దగ్గర అనుమానాలు తప్ప ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు కాబట్టి ఇవాళో రేపో బయటికి వస్తాను అబ్బాజాన్. అప్పుడు నా తడాక ఏంటో హిందుస్థాన్ ప్రభుత్వానికి చూపిస్తాను. రహీం కళ్ళలో ఆక్రోశం.
ఒక నిమిషం రహీం కళ్ళలోకి చూసి, ఏది ఏమైనా నువ్వు తప్పు చేసావు రహీం, నువ్వు నా కడుపును పుట్టాల్సిన వాడివి కాదు అని చెప్పి విసురుగా బయటికి వచ్చేశాడు రంతుల్లా. కాలం గిర్రును తిరిగింది. సులేమాన్ సివిల్స్లో మంచి ర్యాంక్ సాధించాడు. అతని విజయం చూడటానికి రంతుల్లా లోకంలో లేడు. అమ్మీజాన్ కాళ్లకు నమస్కారం చేసి, అబ్బాజాన్ కోరిక నెరవేర్చాను అమ్మీజాన్ అన్నాడు సులేమాన్. రజియా కళ్ళ నిండా నీళ్లు. రహీం యావజ్జీవ శిక్షను ఉరిశిక్షగా మార్చింది న్యాయస్థానం. కొడుకు ఉరితీత తర్వాత రంతుల్లా మానసికంగా కుంగిపోయి మంచాన పడ్డాడు. ఒకరోజు సులేమాన్ దగ్గరికి పిలిచాడు. అప్పుడు 10వ తరగతి చదువుతున్నాడు సులేమాన్. ఇది మన దేశం బిడ్డ, ఎవరు వెళ్ళమన్నా ఇక్కడి నుంచి వెళ్ళం. మన ఊపిరి పోవాల్సింది ఈ గడ్డ మీదే. మనకు మరో దేశం లేదు, హిందూస్థానే మన దేశం. మనమంతా భారతీయులమే. మనం సెల్యూట్ చేయాల్సింది మన దేశ పతాకం, 3 రంగుల జెండాకే. మా అబ్బాజాన్, వాళ్ల అబ్బాజాన్ కూడా ఇక్కడి మట్టిలోనే కలిసిపోయారు. మీ అన్న దారి తెప్పాడు, నువ్వు అలా ఎప్పటికీ కాకూడదు. చదువుకుని పైకెదిగే వాళ్లకు ఆకాశమే హద్దు. పెద్ద ఆయన అబ్దుల్ కలాం ఒక ముసల్మాన్, కానీ ఆయన ఎప్పుడూ ఒక ముసల్మాన్ అని గిరి గీసుకుని బతకలేదు. దేశ రక్షణ తన బాధ్యత అనుకుని సైన్యం కోసం ఎన్నో అస్త్రాలను కనుగొన్నాడు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచం ముందు భారత్ తలెత్తుకుని నిలిచేలా దేశాన్ని తీర్చిదిద్దాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం దేశంలో అమలైనంత వరకు మనల్ని ఎవరూ కదిలించలేరు బిడ్డ. ఆ రాజ్యాంగం ఇచ్చిన హక్కుతోనే నువ్వు బాగా చదివి పెద్ద ఆఫీసర్ కావాలి, పెద్ద పోలీస్ ఆఫీసర్ కావాలి. రంతుల్లా తల వాలిపోయింది. ఇదంతా గుర్తొచ్చింది సులేమాన్కు. రజియాలో జ్ఞాపకాలు కదిలాయి. మీరిలా చేయాల్సింది కాదు అన్నది రజియా. అలా చేయకపోతే రేపు వీడు బయటికి వస్తే జిహాదీ పేరుతో ఇంకెంత మారణహోమానికి కారణమవుతాడో నువ్వు ఊహించగలవా? ఆ రోజు వాడికి తెలుసు కాబట్టే బింబినీ పార్కుకు సులేమాన్ వెళ్లకుండా ఆపాడు. వాడి తమ్ముడు లాంటి ప్రాణాలే కదా అక్కడ కూడా పోయింది. అందరికీ నీలాంటి కడుపు తీపి ఉంటుంది కదా రజియా. అందుకే వాడు మాట్లాడేప్పుడు ఫోన్లో రికార్డు చేసి ఆడియోను పోలీస్ అధికారులకు ఇచ్చాను. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. వాడు అసలు నా కడుపును పుట్టలేదని అనుకుంటాను అన్నాడు రంతుల్లా. అలా అన్నాడే కాని అతని కళ్ళ నిండా నీళ్లు. అక్కడికి వెళ్లనీయకుండా చేసి నా తమ్ముడు సులేమాన్ను కాపాడుకున్నాను అని ఉర్దూలో రహీం రాసిన డైరీ కాగితం రజియా చేతిలో పెట్టాడు. టెలివిజన్ ఛానళ్లు రంతుల్లా రికార్డు చేసిన రహీం ఆడియో టేపుల్ని పదే పదే ప్రచారం చేశాయి. అంతటితో ఆగకుండా రహీంకు బాంబే పేలుళ్లతో నేరుగా సంబంధం ఉందన్న వార్తలు కూడా ప్రసారం చేశాయి. అబ్బాజాన్ కరెక్ట్గానే చేశాడు మమ్మీ అన్నాడు సులేమాన్ అమ్మ కన్నీళ్లను తుడుపుతూ ఆ రోజు. ఇది మన దేశం బిడ్డ, ఎవరు వెళ్లమన్నా ఇక్కడి నుంచి వెళ్ళం. మన ఊపిరి పోవాల్సింది ఈ గడ్డ మీదే. మనకు మరో దేశం లేదు, హిందూస్థానే మన దేశం. మనమంతా భారతీయులమే. మనం సెల్యూట్ చేయాల్సింది మన దేశ పతాకం, 3 రంగుల జెండాకే. మీరింతవరకు అబ్బాజాన్ కథ విన్నారు. రచన శ్రీ శరత్చంద్ర, వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ నమస్తే తెలంగాణ ఆదివారం అనుబంధంలో ప్రచురించబడింది. ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ బాల పురస్కార విజేత ఆజాద్ గారి అభిప్రాయం. సాహితీ మిత్రులు శరత్చంద్ర రాసిన అబ్బాజాన్ కథ మీద చర్చలు జరుగుతున్నాయి. ఇది ఆహ్వానించదగిన పరిణామం. ఓ రచయిత రాసిన కథ, కవిత లేదా నవలను చదవటం, వాటి మీద అభిప్రాయాలు పంచుకోవటం ఏ రచయితకైనా మొదటి అవార్డు. శరత్చంద్ర మొదటి నుండి ఉబుసుపోక రచనలు చేసిన వ్యక్తి కాదు. ఏదో ఒక సామాజిక సమస్య అతని రచనల్లో ఉంటుంది. ఈ కథలో కొన్ని అంశాలు చర్చించాలి. మైనారిటీలు, దళితులు ఏ రకంగా ట్రీట్ చేయబడుతున్నారు అనే అంశం ఇందులో ఉంది. తరతరాలుగా కొన్ని దురాచారాలు సమాజంలో ఉన్నాయి. వాటికి వ్యతిరేకంగా మొదటి నుండి చదువుకున్న, చలించిన అగ్రవర్ణాల మేధావులు, సంస్కరణవాదులు పోరాటాలు చేశారు. ప్రాణాలు కోల్పోయారు, ఆస్తులు, కుటుంబాలను పోగొట్టుకున్నారు. ఇవి దృష్టిలో ఉంచుకోవాలి నేటి తరం. అలాగే సంస్కరణ ఇంటి నుంచి మొదలు కావాలి. ఆవేశం మాత్రమే ఏ సమస్యను పరిష్కరించదు. అంబేద్కర్ నుండి కలాంతో పాటు ఎందరో మహానుభావులు చదువు ద్వారా ఈ సమాజానికి గొప్ప కాంట్రిబ్యూషన్ అందించారు. అలాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఇప్పుడు గతం కంటే పరిస్థితి మారింది. అబ్బాజాన్ కథలో ఇవన్నీ అంతర్లీనంగా ఉంటాయి.
అంతిమంగా బాధలు పడేవారంతా ఒకే వర్గానికి చెందినవారని గుర్తించి ఉమ్మడిగా ముందుకు కదిలితేనే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుంది. అందుకు కావలసింది కూడా నిరంతర అధ్యయనం అని శరత్చంద్ర స్పష్టం చేసిన తీరు అభినందనీయం. దుద్దుంపూడి అనసూయ గారి అభిప్రాయం. నిజంగా అద్భుతమైన కథ. ముఖ్యంగా తండ్రి కొడుకుల సంభాషణ గొప్పగా సాగింది. తప్పుత్రోవ పట్టిన కొడుకును సమర్థించుకునో మందలించో మళ్లీ హక్కును చేర్చుకుంటారు మామూలు తండ్రులు. కానీ మన కథానాయకుడైన అబ్బాజాన్ ఒక దేశద్రోహి, తన కొడుకైనా సరే శిక్ష పడాలని కోరుకున్న త్యాగశీలి, దేశభక్తుడు. మంగు కృష్ణకుమారి గారి అభిప్రాయం. హిందువులు ముస్లింలు కలిసిమెలిసి బతకాలంటే రంతుల్లా లాంటి గొప్పవాళ్లే ఉండాలి. పాతతరం అలా, కొత్త తరం రహీంలా. ఈ పాపిష్టి వేర్పాటువాదం మాటలు, జీహాద్ మాటలు ఎవరు నమ్మినా తప్పే. రంతుల్లా లాంటి గొప్పవాళ్లను గౌరవించే హిందువులు కూడా అత్యవసరమే. రహీంతో రంతుల్లా మాట్లాడినప్పుడే బోధపడింది అతనేం చేయబోతున్నాడో. యువత మనసు విరిచేస్తున్న దుష్టశక్తుల మూలాల మీద కూడా నిఘా ఉండాలి. సర్వమంగళ గారి అభిప్రాయం. ఏ కథ అయినా సమకాలీన సమస్యలకు అద్దం పడుతూనే ఒక సార్వకాలీనమైన సాధు సాహిత్యాన్ని ధ్వనించినప్పుడు ఆ కథ అద్భుతమైన కథగా నిలుస్తుంది. అసంకల్పితంగానే అందరి మన్ననలను నోచుకుంటుంది. ఈ కథ ఒక సమకాలీన సమస్యను చెబుతూనే తండ్రి మాటలలో నిర్ద్వంద్వంగా న్యాయాన్ని రక్షించాలనే తత్వాన్ని, వ్యష్టికన్నా సమిష్టి శ్రేయస్సే, భారతదేశంలో ఉన్న వివిధ మతాల వాళ్లు కూడా మనది లౌకిక రాజ్యం కాబట్టి ఆయా కాలమాన పరిస్థితులను బట్టి మనం మెలగాలని రజియా, రంతుల్లా పాత్రలు నిరూపిస్తున్నాయి. తండ్రి కొడుకుల సంభాషణ ఈ సమస్యలోని రెండు కోణాలని చక్కగా ప్రతిబింబించింది. పేరుకే ఒక మత సమస్యకి సంబంధించినదిగా ఉన్నా జాతీయంగా, అంతర్జాతీయంగా ఒక పౌరుడిగా తాను నివసిస్తున్న ప్రదేశాన్ని ప్రేమించాలని ప్రతి పౌరుడు వహించాల్సిన బాధ్యతను అందిస్తోంది. తండ్రి ములాఖాత్ సంభాషణలో తనకు తెలిసిన విషయాన్ని కొడుక్కి చెప్పినప్పుడు, కొడుకు బందిఖానాల్లో ఉన్నా కూడా జైలు నుంచి బయటకు వస్తే తన తడాఖాను చూపిస్తానని ఆవేశాన్ని ప్రకటించడంతో తండ్రి తన దగ్గర ఉన్న సాక్ష్యాన్ని ప్రభుత్వానికి అందించారు. కథాశిల్పం పరంగా కథ ముగింపులో ఒక అద్భుతమైన ట్విస్ట్ ఉంటే ఆ కథ పాఠకుల మనసులను దోచుకుంటుంది. ఉత్తమ కథాశిల్పానికి చక్కని నిదర్శనం అవుతుంది. ముందుగా కొడుకు జీవిత ఖైదు ఉరిశిక్షగా మారింది అని అంటారు. తర్వాత మీరు అలా చేయాల్సింది కాదు అనే రజియా మాటలకు జవాబులో అసలు విషయం బయటకు వస్తుంది. అద్భుతమైన ముగింపు, అత్యద్భుతం. ఇంత చక్కగా ఈ కథను అందించారంటే శరత్చంద్ర గారు చేయి తిరిగిన రచయిత కాదు మనసు పెరిగిన రచయిత. శరత్చంద్ర గారికి అనేక అభినందనలు, అంతకు మించి ఆశీస్సులు. జడా సుబ్బారావు గారు. శరత్చంద్ర గారి అబ్బాజాన్ నేటి యువతకు స్ఫూర్తిదాయకమైన కథ. మతబోధలు మనుషుల్లో మానవత్వాన్ని పెంపొందించాలి గాని ఇతర మతాల పట్ల, దేశం పట్ల ద్వేషాన్ని నింపకూడదనే గొప్ప సందేశం ఇచ్చింది. భారతదేశం భిన్న మతాల, కులాల, సంస్కృతుల సమ్మేళనం. తమకు ఇష్టమైన మత విశ్వాసాలను పాటించడానికి అందరికీ హక్కు ఉంది. అయితే ఫలానా మతం కంటే ఫలానా మత విశ్వాసాలే గొప్పవని చెప్పే బోధల్లో యువత మెదళ్లు దారి తప్పుతున్నాయి. దాని ఫలితంగా జిహాదీ పేరుతో ఎలాంటి పని చేసినా తప్పు కాదని దారి తప్పిన రహీం ఉరికంబం ఎక్కాడు. కష్టపడి చదివిన సులేమాన్ గొప్ప ఉద్యోగానికి ఎంపికయ్యాడు. కన్న కొడుకైనా సరే తప్పు చేస్తే శిక్ష పడాల్సిందేననే నిర్ణయాన్ని రంతుల్లా పాత్ర తెలుపుతుంది. ఇలాంటి కథలు రాసేటప్పుడు కథకులకు సంయమనం ఎంతో అవసరం. అది శరత్చంద్ర గారి కథలో కనిపిస్తుంది. వారికి అభినందనలు. బహుమతులు పొందడం కంటే బహుమతుల్లో ఆలోచన నింపడమే ఉత్తమ కథ లక్ష్యం, లక్షణం. సింగరాజు శ్రీనివాసరావు. ఎంతో మెళకువతో రాయవలసిన కథాంశం. సాధారణంగా పోటీలలో ఇటువంటి కథాంశాన్ని ఎంచుకుంటే కథ చదవకుండానే పక్కన పెడతారు. సీనియర్ రచయిత కలం నుంచి జాలువారిన కథ ఎంతో సమతూకంతో నడిచినది కనుక బహుమతికి ఎంపికైంది. ప్రతి సంభాషణ ఎక్కడా తూకం తగ్గకుండా సాగింది. సమాజంలోని రెండు పార్శ్వాలను స్పృశించడంతో పాటు పాజిటివ్గా ముగించి కథను అత్యంత హృదయంగా మలిచారు రచయిత. తల్లి ప్రేమను కూడా చక్కగా అక్షరీకరించారు. ఈ కథాంశం శరత్చంద్ర గారి కలం నుంచి జాలువారింది కనుక కథకు బలం చేకూరింది. ఇంత మంచి కథను అందించిన రచయిత గారికి హృదయపూర్వక అభినందనలు, నమస్సులు. పంజాల నరసయ్య. శరత్చంద్ర గారి అబ్బాజాన్ కథ సమకాలీన సమస్య ఆధారంగా మలచబడింది. సంభాషణ పద్ధతిలో కథ చెప్పారు. కథ అంటేనేమిటి? యథార్థ గాథ ఇది. ఎన్ని కుటుంబాలలో ఇటువంటి చర్చ జరుగుతున్నదో. దారి తప్పిన కొడుకు ప్రాణం కంటే దేశ భద్రత ముఖ్యమని నమ్మిన తండ్రి కథ ఇది. ఈ కథను మిగతా భాషల్లోకి అనువాదం చేయడానికి ప్రయత్నించండి. ఉర్దూ భాష పేపర్స్లో ప్రచురించండి తర్జుమా చేసి. నిర్హేతుక సమాచారం తప్పుదారి పట్టిస్తుంది ఆవేశం గల యువతను.
వారిని పట్టాల మీదికి ఎక్కించాలి. కట్ట రాంప్రసాద్ గారి అభిప్రాయం. అబ్బాజాన్ పెద్ద కథ, చిన్న బహుమతి. ఈ కథ ద్వారా ఎంతో మంది మనసులను దోచుకున్న శరత్చంద్ర గారికి హృదయపూర్వక అభినందనలు. ఒక సజీవ చిత్రాన్ని కళ్ల ముందుంచి అందరి మనసుల్ని కదిలించారు. ఇలాంటి కథలు రాయడం కత్తి మీద సాము లాంటిది. ఎక్కడ బ్యాలెన్స్ తప్పినా కథ అనేక విమర్శలకు గురవుతుంది. ఎంతో అర్థవంతమైన కథకు తక్కువ అర్థంతో సరిపెట్టారు న్యాయ నిర్ణేతలు. ఈ కథకు పాఠకులు అందించిన ప్రశంసలే రచయితకు పెద్ద బహుమతి. రచయిత కలం నుంచి ఇలాంటి మంచి కథలు రావాలని కోరుకుంటున్నాను. ప్రముఖ రచయిత గుమ్మడి రవీంద్రనాథ్ గారి అభిప్రాయం. బతుకమ్మలో మీ బహుమతి కథ అబ్బాజాన్ అత్యద్భుతం. ఒక వెబ్ సిరీసో ఒక సినిమానో చూసినంత థ్రిల్ కలిగింది. 3 పేజీల చిన్ని కథలో ఎంత గాఢమైన విషయాన్ని ఎంత చాకచక్యంగా నింపారు. ప్రతి వాక్యంలోనూ కథ కనపడుతోంది. విస్తారమైన వస్తువును ఎంతో నేర్పుగా మీ రచనా కౌశలంతో సారవంతం చేశారు. ఎన్నెన్నో భావోద్వేగాలు మనసును తడిమేశాయి. ప్రొఫెసర్ సుశీల గారు. ఈ ఏడాది మంచి కథల సంపుటి వేస్తే అబ్బాజాన్ తప్పక చోటు చేసుకుంటుంది. ఎక్కడా ఆవేశం లేకుండా ఉన్న విషయాన్ని ఉన్నట్టు సంభాషణ రూపంలో సంయమనంతో కథను చెప్పారు రచయిత. ఒక పదం ఎక్కువ తక్కువ కాకుండా సమతూకంతో రచన నడిపారు. రహంతుల్లా డైలాగ్స్ గొప్ప వ్యక్తిత్వంతో నిండి ఉన్నాయి. అవే ఈ కథను ఉన్నత స్థానంలో నిలిపాయి. నిరంతరం రావణ కాష్టంలా కాలుతున్న ఈ దేశంలోని ఒక పెద్ద సమస్య చిన్న కుటుంబంలో ఎంతటి చిచ్చుని రేపిందో బ్యాలెన్స్డ్గా చెప్పారు రచయిత. దేశం పట్ల గుండె నిండా భక్తి ఉన్నా కన్న కొడుకు పట్ల మనసులో ఉన్న మమకారం అతన్ని మంచం పెట్టేలా చేసింది. చివరికి ప్రాణాలు తోడేసింది. సులేమాన్ పోలీస్ ఆఫీసర్ అవ్వాలని రహంతుల్లా కోరడం, అలాగే సులేమాన్ ఐపీఎస్ అవ్వడం హైలైట్. దేశానికి ప్రమాదకరంగా మారిన తీవ్రవాదంపై కథ రాసి మెప్పించడం అంత తేలిక కాదు. మెప్పించి ఒప్పించిన శరత్చంద్ర గారికి అభినందనలు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.